నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి పెదమద్దాలండి. మనకి ఈ పెదమద్దాల్లో ప్రజెంట్ ఈ రోజు బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మీ ముందుకు మరొక మంచి ప్రాపర్టీ అయితే తీసుకురాబోతున్నానండి. అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనకి ఆ ప్రాపర్టీ సంబంధించిన ఎండి గారు అయితే మనతో పాటు ఉన్నారండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా వారి మాటల్లోనే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. నమస్తే సార్. సార్ నమస్తే అండి. సార్ మీ పేరండి? సార్ నా పేరు గోపి అండి. ఓకే సార్. గోపి గారు, మనకి ఈ పెద్దమద్దాలి గ్రామంలో మీరు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ అన్నది లాంచ్ చేయడం జరిగిందని చెప్పారు కదా. అవును సార్. అవును. ఆ ప్రాజెక్ట్ ఏంటి, అసలు మనకి ఈ ప్రాజెక్ట్ అన్నది చుట్టుపక్కల మనకి సరౌండింగ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, డెవలప్మెంట్స్ అన్నది ఏం జరుగుతున్నాయి ఇక్కడ అన్నది ఒకసారి మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా సార్? ఫస్ట్ మనం చూసుకుంటే ఈ రోడ్డు చూస్తున్నారు కదండి, ఇది జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ రోడ్ సార్. ఇది ఈ రోడ్డు మనకి ఇప్పుడు ఏదైతే అక్కడ తాడి చెట్టు గట్టు ఉందో ఆ గట్టు దగ్గర నుంచి మన కాంపౌండ్ వాల్ వరకు కూడాను కనపడుతుంది కదండి. ఇదంతా 80 ఫీట్ రోడ్. ఓకే. ఇది మన జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ రోడ్ సార్. దీన్ని ఆనుకొని ఉన్న ప్రాజెక్ట్ సార్ మనది. ఓకే సార్. ఈ రోడ్ అన్నది మనకి ఇప్పుడు అది పెదమద్దాలి గ్రామం కదా. అవును సార్. అవును. ఇప్పుడు ఈ రోడ్ అన్నది మనకి కనెక్టివిటీ ఎక్కడి వరకు వెళ్తుంది సార్? సార్ ఇది పెదమద్దాలి దగ్గర నుంచి మనకి గుడివాడ హైవే కి కనెక్ట్ అవుతుంది సార్. ఇది ఈ రోడ్ మెయిన్, ఈ రోడ్ గుడివాడ హైవే కనెక్ట్ అవుతుంది. అంటే మెయిన్ బస్ రూట్ ఇది బస్ రూట్ సార్ ఇది. ఓకే సార్. ఇప్పుడు మీకు అటువైపు వాహనాలు కనబడుతున్నాయి కదా సార్? అవును సార్. అవునండి. ఇది ఆ రోడ్ వచ్చేసి ఏంటి సార్? ఇది బందర్ రోడ్ సార్, విజయవాడ టు మచిలీపట్నం బందర్ రోడ్, నేషనల్ హైవే. నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే మనకి 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సార్. మన ప్రాజెక్ట్ కి జస్ట్ 1.3 అంతేనండి. అంతే. అలాగే మనకి ఇటువైపు హౌసెస్ కనబడుతున్నాయి కదా సార్? ఇదంతా కూడాను మనకు కనిపించేది పామర్ సార్. ఓకే. ఇది పామర్. మనకి ఇటు రైట్ సైడ్ లో కనపడేది మొత్తం కూడాను విలేజ్ సార్, పెదమద్దాలి విలేజ్ సార్ ఇది. ఓకే. ఈ విలేజ్ ని అనుకొని ఉన్న ప్రాజెక్ట్ సార్ మనది ఇది సార్. అలాగే సార్, మనం ఈ రోజు మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళబోయే ముందు సార్, ఇంకా మీరు కనెక్టివిటీ రోడ్స్ వైర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ టైప్ నేషనల్ హైవే, ఇది వచ్చేసి గుడివాడ హైవే అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అవునండి. సో ఈ సరౌండింగ్ కూడా మనకి హైలైట్స్ ఇంకా ఏమున్నాయి సార్? ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా కానీ ఇండస్ట్రీస్ వైజ్ గా చూసుకుంటే ఎగ్జాక్ట్ గా మన వెంచర్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ లోపు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి ఉంది సార్. ఇది 11.70 సెంట్స్ లో ఉంది సార్. ఇది ఫేజ్ 1 కింద ఇచ్చారు. దీంట్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా వస్తున్నాయి సార్. ఇక్కడ మనకి పామర్ లొకేషన్ లోనే ఉంది సార్, అయినంపూడి విలేజ్ లో ఉంది సార్. ఓకే. ఇది ఎప్పుడో వచ్చిందని కాదు సార్, ఆల్రెడీ వచ్చింది, వర్క్ ఎస్టాబ్లిష్ మొత్తం అవుతుంది సార్ ఇది. అలాగే మనకి ఇక్కడ పామర్ బస్ స్టాండ్ ఉంది సార్. ఈ బస్ స్టాండ్ వచ్చేసి 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సార్. మన ఈ కత్తిపూడి అంటే మన ఇది దిగుమరు హైవే అంటారు సార్. ఇప్పుడు పామర్ రూట్ దిగుమరు వరకు కూడా హైవే ఉంది. ఈ హైవే వచ్చేసి మనకి 900 మీటర్స్ లో ఉంటుంది సార్. 900 మీటర్స్ లో ఉంటుంది. ఇప్పుడు బందర్ పోర్ట్ కనెక్టివిటీతో ముచ్చర్ల నుంచి హైదరాబాద్ నుంచి మనకి హైవే తీస్తున్నారు సార్. ఆ ప్రపోజ్డ్ హైవే కూడాను మనకి పామర్ లో టచ్ చేసుకొని డైరెక్ట్ పోర్ట్ కి వెళ్తుంది సార్. డైరెక్ట్ పోర్ట్ కి వెళ్తుంది. సో అన్ని హైవేలు జంక్షన్ వచ్చేసి పామర్ సార్. కమింగ్ డేస్ లో చూసుకుంటే మనం కంకిపాడుతో కంపేర్ చేసుకుంటే పామర్ చాలా స్పీడ్ గ్రోత్ ఉంటుంది సార్. ర్యాపిడ్ గ్రోత్ ఉండేది పామర్ సార్. అది సార్. ఇక ఎడ్యుకేషన్ పరంగా మనం చూసుకుంటే ఇక్కడ కాలేజెస్ ఏమైనా ఉన్నాయి సార్? కాలేజెస్ మనకి గూడవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది సార్. ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్? ఇక్కడ నుంచి ఒక 6 km ఉంటుంది సార్. ఒక 5.5 to 6 km ఉంటుంది సార్. ఈ గూడవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ మనకి డిగ్రీ కాలేజ్ ఒకటి ఒక 50 acres లో ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది సార్. సో అది ఒకటి డిగ్రీ కాలేజ్ ఒకటి వస్తుంది. ఇక మనం చూసుకుంటే స్కూల్స్, మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను వెరీ నియర్ బై ఉన్నాయి సార్. మనకి ఒక 1 km డిస్టెన్స్, 1.5 km డిస్టెన్స్ లో. అలాగే మనకి మెడికల్ పరంగా హాస్పిటల్స్ కూడా, హాస్పిటల్ మనకి పామర్ లో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సార్. గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్దది కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సార్. మనం కావాలంటే నేను మీకు దాని వీడియో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు మీ వ్యూవర్స్ కి చూపించుకోవచ్చు. ఓకే సార్. విన్నారు కదండి, ఇది సార్ ఇంట్రడక్షన్ ఇచ్చింది. మనం చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి మనకి పెదబద్దాలి గుండా మనకి గుడివాడ వెళ్ళే మెయిన్ బస్ రూట్ అండి. ఇది 80 అడుగుల రోడ్డు. అలాగే అటువైపు మీకు వాహనాలు వెళ్తున్నాయి కదండి. మనకి గోపి గారు చెప్పినట్టుగా మీకు ఆ వాహనాలు వెళ్తుంది విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే అండి. అలాగే ఇటువైపు మీకు కనపడుతున్న ఊరు వచ్చేసి పామర్ అండి. మనకి నేషనల్ హైవే నుంచి అండ్ పామర్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే ప్రజెంట్ వీరు న్యూగా లాంచ్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇప్పుడు దాని యొక్క డీటెయిల్స్ నేను ఈ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మీకు పూర్తిగా దాన్ని చూపించి వారి మాటల్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నానండి. సార్ అక్కడికి వెళ్దాం ఇప్పుడు. రండి సార్. గోపి గారు, మీరు న్యూగా లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్లోకి అయితే మనం రావడం జరిగింది. అవునండి. ఇక్కడ చూస్తే మీరు ప్రాజెక్ట్ అన్నది చాలా నీట్గా డిజైన్ చేసినట్టు మనకు కనబడుతుంది. అవునండి. కాకపోతే ఇది మొత్తం అసలు ఈ ప్రాజెక్ట్ అన్నది ఎన్ని ఎకరాల్లో మీరు డెవలప్ చేశారు?
సార్ అలాగే ఎలాంటి ఎమ్యూనిటీస్ అన్నది ఈ ప్రాజెక్ట్ లో మీరు ఇవ్వడం జరుగుతుంది? సార్ యాక్చువల్ గా ఇది ప్రెసెంట్ 3 ఎకరాల 60 సెంట్లుగా మనం ఫస్ట్ లాంచ్ చేసాం సార్. ఇది మొత్తం మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది 3 ఎకరాల 60 సెంట్లు సార్. 3 ఎకరాల 60 సెంట్లు. దీని ఎక్స్టెన్షన్ ఆల్మోస్ట్ ఇంకొక 9 ఏకర్స్ వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ వస్తుంది సార్. ఎక్స్టెన్షన్ అంటే మీకు ఇటు సైడ్ వస్తుందా, బ్యాక్ సైడ్? బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు కనబడుతున్నాయి కదా సార్ తాడి చెట్లు. అవునండి. ఈ తాడి చెట్ల దగ్గర నుంచి అక్కడ మన హౌసెస్ కనబడుతున్నాయి సార్. అవునండి. ఆ హౌసెస్ వరకు కూడా మనకి ఎక్స్టెన్షన్ ఉంది సార్. ఇప్పుడు ఏదైతే ఈ 4 రోడ్లు ఉన్నాయో ఈ 4 రోడ్లకి ప్రపోర్షనేట్ గా సేమ్ తాడి చెట్టు పక్కనే ఇంకొక రోడ్డు వస్తుంది సార్. మనకి మొత్తం 5 రోడ్లు వస్తాయి సార్. 5 కూడా 30 అడుగుల రోడ్లు వస్తాయి. ఈ రోడ్లన్నీ కూడా నేను బీటీఎస్ ఇవ్వడం జరుగుతుంది సార్. నేను బీటీ రోడ్స్ వేసిస్తాను సార్. సార్ ఈ ప్రాజెక్ట్ లో మీరు ఈ ప్రాజెక్ట్ అయితే 3 ఎకరాల 60 సెంట్లు చేపట్టడం జరిగిందని చెప్పి మనతో చెప్తున్నారు. అవునండి. అలాగే ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక 9 ఏకర్స్ లో రాబోతుందని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఇక ఈ 3 ఎకరాల 60 సెంట్లలో మీరు ఎలాంటి ఎమ్యూనిటీస్ అన్నది ప్రొవైడ్ చేశారు? ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు 30 ఫీట్ బీటీ రోడ్స్ ఇచ్చారు, మీరు 4 యాక్సెస్ రోడ్లకి ఫ్లాట్స్ మధ్యలో ఇచ్చారు. అవునండి. ఇది కాకుండా మనకి మీరు ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్? సార్ దీనికి బీటీ రోడ్స్ ఇస్తున్నాను సార్. అలాగే ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాను. ఈ ఎంట్రన్స్ లో చూసుకున్న కాంపౌండ్ వాల్ ఇవ్వడం జరిగింది సార్. అవునండి. అలాగే సెక్యూరిటీ గేట్లు ఇస్తున్నాను. రోడ్డుకి 2 వైపులా కూడాను ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాంట్స్ కూడాను ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ సార్. అలాగే నెంబరింగ్ స్టోన్స్, నేమ్ బోర్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది సార్. నేమ్ బోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సార్. ఓకే సార్. సార్ అలాగే ఈ ప్రాజెక్ట్ లో ఇప్పుడు నేను ఇక్కడ గమనిస్తే మీకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ మనకి ఆ ఊరిని టచ్ చేస్తూనే దగ్గరలోనే ఉంది మనకి. అవునండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అట్మాస్ఫియర్ ఎవరు చూసినా సరే ఇప్పటికిప్పుడు మనం హౌస్ అన్నది నిర్మించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ని విజిట్ చేసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అవునండి. సో మీ సైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ లోనే డెవలప్మెంట్స్ ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా? సార్ యాక్చువల్ గా నేను నా ప్రపోజల్ వచ్చేసి లో సెగ్మెంట్ లో ఒక 30 lakhs లో ఇండిపెండెంట్ హౌస్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఓకే, మీరు ఇదే ప్రాజెక్ట్ లో సేమ్ ప్రాజెక్ట్ లో ఇండిపెండెంట్ హౌస్ 30 lakhs లో సార్. అది కూడా 133 square yards లో ఇవ్వడం జరుగుతుంది. 133 ఇంక్లూడింగ్ సైట్ తో కలిపి? ఇంక్లూడింగ్ సైట్ అండ్ మన హౌస్ కూడా సార్. హౌస్ కూడా కలిపి వుడ్ వర్క్ చేయండి సార్. రిమైనింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసేస్తాను. సుమారుగా మనకి ఎన్ని హౌసింగ్ దీంట్లో ప్లాన్? సార్ నా ప్లానింగ్ వచ్చేసి మినిమం ఒక 10 to 15 houses అనుకుంటున్నాను సార్. 10 to 15 houses. ఈ హౌసెస్ కూడా దేనికంటే మనకి వెరీ నియర్ బై ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. సో ఆ ఇండస్ట్రియల్ పార్క్ లో వచ్చే ఎంప్లాయీస్ వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఉండవు సార్. ఒక 25,000 నుంచి 30,000 శాలరీ ఉండిద్ది. సో వాళ్ళని బేస్ చేసుకొని నేను ఈ బడ్జెట్ లో ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే మనం పామర్ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ హౌసింగ్ అంతా కూడా 50 lakhs అబోవ్ ఉంది సార్. అవునండి. 2 BHK. సో మనం దానికి దీంట్లో మేము కన్స్ట్రక్షన్ లో ఏం చూడట్లేదు సార్. మనం వీళ్ళకి లో బడ్జెట్ లో ఇవ్వాలని అనేది మా కంపెనీ ఉద్దేశం సార్. ఓకే సార్, ఇకపోతే దీంట్లో మొత్తం మీరు ఈ ప్రాజెక్ట్ లో ఎన్ని ప్లాట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది అండ్ మినిమం ప్లాట్ సైజ్ ఎంత, మాక్సిమం ప్లాట్ సైజ్ ఎంత? సార్ ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న ఈ 3 ఎకరాల 66 సెంట్లో మొత్తం 86 ప్లాట్లు వచ్చినాయి సార్. 86 ప్లాట్లు. మినిమం సైజ్ స్టార్టింగ్ సైజ్ వచ్చి 110 square yards ఉంది సార్. అన్ని 110 square yards అని వెస్ట్ సైడ్ ఉంటుంది. అలాగే దీంట్లో వెస్ట్ సైడ్ 133 square yards, ఈస్ట్ సైడ్ 150 square yards ఇవ్వడం జరిగింది సార్. అవే సార్ మన మాక్సిమం 250 square yards సార్. 250 వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్ అన్ని కూడా 250, మనకి 220, 180 అలా ఉన్నాయి సార్. 180 వరకు ఉన్నాయి సార్. ఓకే చెప్పండి. ఇప్పుడు మనకి ప్రైస్ అన్నది పర్ స్క్వేర్ యార్డ్ ఎంత కోట్ చేశారు సార్? మేము పెట్టిన ప్రైస్ వచ్చేసి 5,999 పెట్టాం సార్. స్క్వేర్ యార్డ్ 5,999 పెట్టాము. అండ్ నేను ఒకటి విన్నాను సార్, ఇది మన ప్రాజెక్ట్ లో వచ్చేసి లోన్ సౌకర్యం కూడా ఉందని. ఆ కాన్సెప్ట్ ఏంటి సార్? సార్ లోన్ ఎంత వరకు వస్తుంది? గజానికి 4,000 రూపాయల వరకు కూడా లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అది కూడాను IIFL బ్యాంకు, కెన్ఫిన్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తున్నాం సార్. అది కూడా మీరే ప్రాసెసింగ్ మొత్తం నేనే చేసి పెడతాను సార్. అది మీకు ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ కదా సార్, ఇవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్ కాబట్టి మనకి లోన్స్ వస్తున్నాయి సార్. సో ఏంటంటే దీంట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలోనే కాకుండా వారికి మీ సైడ్ నుంచి లోన్ సౌకర్యం కూడా ఉంది సార్. అలాగే ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ అన్నది ఇప్పుడు ఎంత ఉంది సార్? ఇప్పుడు మీరు వచ్చేసి గజం ప్రైస్ వచ్చేసి 5,999 పెట్టారు కదా. అవునండి. ఈ 5,999లో ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ అసలు ఎంత ఉంది? 4,500 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది. సో 4,500 గవర్నమెంట్ వాల్యూ ఉంది. అవునండి. సో లోన్ మనకి ఎంత వరకు వస్తుంది ఇప్పుడు? ఆల్మోస్ట్ 4,000 వరకు వస్తుంది సార్. 4,000 వరకు మనకి లోన్ వస్తుంది. అవునండి. ఓకే, ఇప్పుడు మనకి దీంట్లో ప్రెసెంట్ ప్లాట్స్ అన్నది ఏ ఫేసింగ్ లో అవైలబిలిటీ ఉంది సార్? ప్రెసెంట్ అయితే గనక ఆల్మోస్ట్ క్లోజింగ్ లో ఉన్నాయి సార్. ఒక 3 ప్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. సో లిమిటెడ్ గా ఉన్నాయి. వెస్ట్ ఫేస్ లో అయితే గనక ఒక
25 ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్. 25 ప్లాట్స్. ఎక్స్టెన్షన్ లో ఇప్పుడు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ఆ కార్నర్లు కూడా వస్తున్నాయి సార్. ఓన్లీ మనకి ఎక్స్టెన్షన్ లో వచ్చేసి ఈస్ట్ కూడా ఉన్నాయా? ఈస్ట్, వెస్ట్ అన్ని. ఇంకా అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఏం తీసుకోలేదు సార్. మనకి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సుమారుగా మనకి నవంబర్ లో స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు ఇదంతా అగ్రికల్చర్, ఇప్పుడు నాట్లేస్తున్నారు కదా సార్, పంట ఉంది కదా సార్. ఈ పంట అయిపోగానే స్టార్ట్ చేస్తాం సార్, నవంబర్ లో స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ప్రైస్ వచ్చేసి 5,999 అన్నది నెగోషియబుల్ లేదనుకుంటే ఇది స్లైట్లీ నెగోషియబుల్ సార్. స్లైట్లీ నెగోషియబుల్. ఓకే. ప్రెసెంట్ ప్లాట్స్ అయితే లిమిటెడ్ అవైలబుల్ ఉన్నాయి సార్. ఓకే సార్. గోపి గారు సార్, మీరు ఈ ప్లాట్స్ సంబంధించిన మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మనకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా వస్తుంది కదా, అండ్ దీని డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా ఉందా లేదా, లీగల్ ఒపీనియన్ మనం తీసుకోవాలా లేదా, ఇలా సందేహాలు చాలా మందికి ఉంటాయి. అవునండి. దీనికి డాక్యుమెంట్స్ పరంగా చూసుకుంటే మనకి ఎలా ఉంది సార్? యాక్చువల్ గా మీరు చూడొచ్చు, నేను 1968 నుంచి మొత్తం లింక్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ 50 years ప్లస్ అండి. ఒక 50 years నుంచి కూడాను లింక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. ఓకే. మనకి ఏదైతే ఇప్పుడు 3 ఎకరాల 60 సెంట్లో మీరు ఈ ప్రాజెక్ట్ చేపట్టారో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ 1968 నుంచి లింక్ డాక్యుమెంట్ అన్నది ఉంది సార్. సో లీగల్ పరంగా ఎవరు ఎలా చెక్ చేసుకున్నా సరే ఇబ్బంది ఏమీ లేదు. క్లియర్ టైటిల్ తో ఉంది. క్లియర్ టైటిల్ సార్. సో ఇది క్లియర్ టైటిల్ ఉంది కాబట్టి బ్యాంక్ వాడు కూడా మనకి లోన్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవునండి. విన్నారు కదండి గోపి గారి మాటల్లో. వారు ఈ ప్రాజెక్ట్ని అయితే రీసెంట్గా లాంచ్ చేయడం జరిగిందండి. అండ్ లాంచ్ చేసిన మనకి 1.5 monthలోనే ఆల్మోస్ట్ మనకి ఒక 65% ప్లాట్స్ అయితే మనకి సేల్ అయినాయండి. ప్రజెంట్ అయితే లిమిటెడ్ ప్లాట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మీరు ఈ లొకేషన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, మీకు ఈ కనపడుతున్న హౌసెస్ మొత్తం వచ్చేసి పెదమద్దాలి గ్రామం అండి. అండ్ ఇది పామర్కి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉన్న గ్రామం అండి ఇది. అండ్ మీరు ఈ లొకేషన్ కూడా చూస్తే చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి. మీలో ఎవరైనా సరే ఇటేపు బందర్ రోడ్ నేషనల్ హైవే ఏదైతే మనకి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవేకి దగ్గరలో ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నా, లేదు ఇటు పామర్కి కానీ ఇటువైపు పెదమద్దాలకు కానీ దగ్గరలో ఏదైనా ఇప్పటికిప్పుడు హౌస్ అనేది నిర్మాణం చేసుకొని పీస్ఫుల్ లొకేషన్లో మీరు స్టే చేయాలని చెప్పి అనుకుంటున్నా సరే ఒకసారి మీరు ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయగలరండి. మీరు ఈ లొకేషన్ కూడా అబ్జర్వ్ చేశారు కదా, చాలా పీస్ఫుల్ లొకేషన్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్లో వీరు మెన్షన్ చేసినట్టుగా గజం ప్రైస్ వచ్చేసి 5,999 పెట్టారండి. అండ్ ఈ 5,999లో కూడా మనకి సుమారుగా ఒక 4,000 వరకు అయితే బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా వారు కల్పించడం జరుగుతుందండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉండి సైట్ విజిట్ మీరు డైరెక్ట్గా చూడాలని చెప్పి అనుకుంటున్నా సరే మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. ఇక ఫైనల్లీ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.